ఇవాళ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఇవాళ జరగబోయే మ్యాచ్కి ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ చేసి ఉన్నారు? రాజేష్, సాయంత్రం 7:30 ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమైన నేపథ్యంలో 3 గంటల ముందు నుంచి కూడా ప్రేక్షకులను అలో చేస్తారు. 4:30 నుంచి ఫ్యాన్స్ ని అనుమతి ఉంటుందని కూడా అటు పోలీస్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 2500కు పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ కూడా 360 సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసినారు. దీంతో పాటు స్టేడియం కెపాసిటీ చూసినట్టయితే 39,000 కాగా స్టేడియంలో సైట్ ఓపెన్ చేసిన వెంటనే దాదాపు 2 గంటల్లోనే 80% పైగా టికెట్లు అని కూడా అటు నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. దాదాపు 39,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో 80% పైగా టికెట్లు సేల్ అయ్యాయని కూడా పూర్తి స్థాయిలో సేల్ అయ్యాయని కూడా అటు నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక టికెట్లు సంబంధించి బ్లాక్ లో విక్రయిస్తే మాత్రము కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు పార్కింగ్ సంబంధించి అటు దాదాపు వెహికల్స్ 2 వీలర్ సంబంధించి 4 వీలర్ సంబంధించి సపరేట్ గా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు అన్ని రకాల జాగ్రత్తలు చేసి చూస్తున్నారైతే ఈ సీజన్ లో మనకు హైదరాబాద్ లో 7 మ్యాచ్లు కేటాయించారు. 7 మ్యాచ్లు జరుగుతాయి. ఈ రోజు జరిగేది మొదటి మ్యాచ్. ఇటు ఏప్రిల్ 5న నెక్స్ట్ తర్వాత మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 25న, మే 2, మే 8, మే 16, మే 19 మొత్తం ఇలా 7 మ్యాచ్లు ఈ సీజన్ లో హైదరాబాద్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు అధికారులు కావచ్చు, స్టేడియం నిర్వాహకులు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. వచ్చే ప్రేక్షకులు వచ్చి సాఫీగా మ్యాచ్ ని వీక్షించేలా కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు స్టేడియంలోకి మాత్రము కొన్ని పరికరాలు మాత్రం వారు అనుమతించట్లేదు. అది ల్యాప్టాప్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మ్యాచ్ బాక్స్ కానీ ఇటు ఇతర వస్తువులు బైనాక్యులర్ కావచ్చు వాటిని మాత్రం లోపలికి అనుమతించడం లేదు. క్షుణ్ణంగా స్కానర్లు ప్రతి ఎంట్రీ గేట్ వద్ద స్కానర్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తామని కూడా పోలీసు అధికారులు చెప్పారు. లాస్ట్ టైం గతంలో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఒక అభిమాని స్టేడియం లోపలికి దూసుకొచ్చిన నేపథ్యంలో ఈసారి పోలీసులు స్టేడియం లోపల కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు స్టేడియం లోపల మఫ్తీలో అటు ఈవినింగ్ సంబంధించి ఎలాంటి కలవచ్చకుండా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అటు పోలీసు అధికారులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు 300 మంది ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, 918 సివిల్ పోలీసులు కావచ్చు, 12 ప్లాటూన్ల స్పెషల్ ఫోర్స్ పోలీసులు కూడా, దాంతో పాటు 2 అక్టోబర్ టీమ్స్ కూడా చుట్టూ కూడా పహారా కాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్కింగ్ సంబంధించి దాదాపు 4,000కు పైగా 2 వీలర్లు కావచ్చు, 6,000కు పైగా 4 వీలర్ సంబంధించి ఏర్పాటు చేస్తున్న కూడా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతో పాటు అటు ఆర్టీసీ కావచ్చు, మెట్రో కావచ్చు వాటి సమయం కూడా పొడిగించారు. మ్యాచ్ సంబంధించి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు కూడా అటు ఉప్పల్ సైడ్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్ లో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ వచ్చి తమ మ్యాచ్ హ్యాపీగా వీక్షించేలా కూడా అన్ని రకాల భద్రతా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. I just feel whatever we do as a team, we do it for the best. Whatever plan there is, it's just for the team to perform as best as it can. And Bumrah bowled magnificently wherever he bowled, which overs it was. And Hardik, he's been great with the new ball as well. But I just feel like whatever happens, we just want the best for the team. I feel the team is exactly the same. We still have our goals and the team environment is really great. Rohit is still an amazing leader. I still learn from him day by day as well from Hardik. I learn from him and I feel the team environment is really in a good space and we're ready for whatever lies ahead for us as a team. I feel things happen like that in cricket. It's uncontrollable. We were in a great position. We should have won the match. But we don't know what lies ahead for us as a team, so we can only be positive. And
I've got a lot of faith in this team and excited for whatever lies ahead. I feel the game was perfectly set it up. We did great as a team. We were in the position to win the game. It was literally just there near the end where a few unlucky dismissals happened. That's part of the game, like we said. And we said, like, everyone that's in the team will be backed in certain positions to fulfill their role. And we nearly did it. It was a close game. But, yeah, that's all I can say. I think after a loss like last one, you know, it was such a close game, it could have gone either way at the end there. There's a lot of positives to focus on. I think you always talk about, before the match, the style that you want the team to play, and I think for a lot of the time we did play like that. We were aggressive. You know, we took on some of their bowlers that we thought were good matchups, but just fell a little bit short in a couple of areas. And obviously a couple of their players had outstanding games, so overall, really positive vibe. T20s, you're going to have games like that. Really proud of getting us back into a position where we almost got over the line. Overall, I was really happy with how our bowlers bowled. I thought they were fantastic. You know, bowling to particularly Andre Russell at the end there, I don't think there's a harder job in cricket than bowling final overs of a T20 against someone like Dre when he's running hot like that. So obviously you look at a couple of your plans, particularly execution. But, you know, someone had an amazing day for 5-6 overs. Outside, I thought we were really good. I mean, not entirely. They're two really established, strong international players, so there's no doubt they're super important. But, you know, I thought the way the openers started last game was fantastic. We really want to maximise that power play, and we think that those top guys can do a good job. And then, obviously, Markram and Klassen walking in the middle order is pretty formidable. Good evening, everyone. Repu 27th March నుంచి ఈ 17th ఎడిషన్ ఆఫ్ IPL 2024 మా సిటీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది. టుమారో ఈస్ ద ఫస్ట్ మ్యాచ్ దట్ ఈస్ బిట్వీన్ SRH and Mumbai Indians. It's an evening match which will be starting around 7:30 p.m. Now this stadium has conducted many matches. Previous editions lo kuda it's a regular stadium where we have been conducting international matches, both one day as well as test matches. And pratisari IPL matches kuda ikkada jarigindi last years kuda. The capacity of the stadium is around 39,000, and for the safety and security of the spectators as well as the players, we are making foolproof security arrangements. Every time we put in the bandobast for all the places, in the stands, in the VIP areas, in the route traffic. So with the coordination of different wings, that is the security wing, traffic, law and order, TSSP, that is battalions, then our own mounted police, octopus teams, Vajra vehicles, and several other components. Total nearly more than 2,500 force మేము ఈ మ్యాచ్ కోసం పెడతాము.